ఎవరో ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో పోయిన 400 ఎకరాలు కాపాడి అక్కడ కూడా ఇటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మన నిరుద్యోగ యువకులకి నిరుద్యోగులకు కొలువులు ఇచ్చేందుకు ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీ పెడతామంటే అట్టెట్లా పెడతారని కాలడ్డం పెట్టినట్టు కమల పువ్వు పార్టీ వాళ్ళు కారు పార్టీ వాళ్ళు చేస్తురట. మరి మీ ప్రభుత్వం ఎందుకు బట్టిసారు అంటే ఇగో ఇట్లా చెప్తుడు. మేము చేసే ప్రతి పని రాష్ట్రానికి ఆస్తులను ఎట్లా సృష్టించడం, సంపదను ఎట్లా పెంచడం. సంపద సృష్టించాలంటే ఉన్న సర్కారు భూముల్నే అమ్మాలనా సారు? విద్యార్థుల ముసుగులో ఏవైతే గత ప్రభుత్వ పెద్దలు రెచ్చగొట్టి పేమెంట్ టీమును పంపించి అరాచకాన్ని సృష్టించే ఈ ప్రభుత్వం ఉపేక్షించలేదు కూడా. అందుకే కదా సార్ పోలీసులు పెట్టి మరీ విద్యార్థులు పోరు చేస్తుంటే వాళ్ళందరినీ గొర్రెలను కదా గొర్ర గుంజుకపోయినట్టే గుంజుకపోయి అరెస్టులు చేయించబడితే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఒక బిట్లోని భూమిని ఐఎంజీ భరత్ అనే సంస్థకి 20 సంవత్సరాల క్రితం నేను కూడా చంద్రబాబు గారి హయాంలో ప్రభుత్వం కేటాయించింది. ఇన్నరా కాంగ్రెస్ మంత్రులు లీడర్ల ముచ్చట ఇట్లున్నది. ప్రజల కోసము విద్యార్థుల పానాల గురించి ఆలోచించటోళ్ళే అయితే కాంగ్రెస్ వాళ్ళు అడవిని అట్లనే ఉంచటోళ్ళు. అట్లా ఉంచుతలేరంటే జనం ఏమైనా మాకు అవసరం లేదు అన్నట్టే ఉన్నారు కదా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.